హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిల్డ్ గర్ల్ వ్లాగ్స్. ఈరోజు మీకు అరటి దవ్వ లేకపోతే అరటి దువ్వ అని కూడా అంటారండి. చాలా రకాల పేర్లు ఉన్నాయి మనకి వాడుక భాషలో. అండ్ దానితో నేను కర్రీ చేయబోతున్నానండి, ఫ్రై అన్నమాట. అండ్ ఈ అరటి పిలకని మాత్రం మేము తోట ఉంది కదండి, ఆ తోటలో కోసుకొచ్చామన్నమాట. అండ్ మీకు చాలాసార్లు చూపించాను అరటి చెట్లు మా తోటలోవి. అక్కడ పిలకలు ఉంటాయి కదా, అందులో ఒకటి తెచ్చుకున్నాం అనమాట. అండ్ దీని లోపల మనకి దువ్వ అనేది ఉంటుందండి, మధ్యలో ఉంటుంది సన్నగా, చాలా మెత్తగా ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. అది పచ్చిగా కూడా తినచ్చు. అండ్ ఈ అరటి పిలక అనేది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం కట్ చేసినప్పుడు. అండ్ దానితో మనం ఇప్పుడు మేము కోసుకొచ్చినప్పుడు ఆకులు ఉన్నాయి కదా, ఆకులు మేము అరిటాకు భోజనం చేస్తాము. అండ్ ఇదేమో స్టెమ్నేమో ఇట్లా దువ్వ కూర చేసుకుంటామండి. అండ్ పెద్ద చెట్లు ఉంటాయి కదండి, దానికి మనకి గెల పడుతుంది అనమాట. గెల పడినప్పుడు ఆ గెలకి చివరన భాగంలో మనకి పువ్వు వస్తుందండి. ఆ పువ్వు మీకు ఒకసారి వీడియోలో నేను చూపించాను, గార్డెనింగ్ వీడియోలో. అండ్ ఆ పువ్వు అనేది కూడా మనం ఫ్రైగా చేసుకోవచ్చు అనమాట, అరటి పువ్వులాగా. అండ్ ఇది చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుందండి, ఈ అరటి చెట్లు కానీ పిలకలు అనేవి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ అరటి దువ్వ అనేది మేము ఎట్లా తీస్తున్నామో, ఇది లేయర్గా ఉంటుందండి పైన ఆ పొర అనేది. అవి మనం రిమూవ్ చేసుకోవాలి. లోపల మనకి మెత్తడి భాగం లాగా తెల్లగా ఉంటుందండి, చాలా సన్నగా కూడా ఉంటుందన్నమాట. అది చాలా తక్కువలో ఉంటుంది మనకి ఆ అరటి దువ్వ అనేది. ఇది మనం వండినప్పుడు అండి, సేమ్ అరటికాయతో మనం ఫ్రై ఎలాగా చేసుకుంటామో సేమ్ అట్లాంటి టేస్టే వస్తుందండి. వండేటప్పుడు కూడా సేమ్ అదే ఫ్లేవర్, స్మెల్ కూడా మనకి అలానే వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, లోపల మనకి తెల్లగా కనిపిస్తుంది కదా, అదే అండి ఫైనల్ది. ఇదే అండి అరటి దువ్వ అనేది. అండ్ ఫస్ట్లో మనం తీసిన దాంట్లో కూడా మనం తీయలేదనమాట, ఇప్పుడు తీస్తున్నాం చూడండి. ఆ సన్నగా ఉంది కదా లోపల, అదేనండి అరటి దవ్వ అనేది. దీంతో మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం, అంటే ఫ్రై అనమాట ఇక్కడ మేము చేసేది. ఇప్పుడు వీటిని ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో కట్ చేసుకుని మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఎలాగో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ కర్రీ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనకి కనపడదండి. సో మనం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం ఎక్కువ అరటి పిలకలు యూజ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇట్లా ఉంటాయండి అరటి ముక్కలు అనేవి, పిలకలవి. అండ్ ఇక్కడ తెచ్చేసుకుని మనం సేమ్ అరటికాయ ముక్కలు ఎట్లా మీకు ఫ్రై చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటారో సేమ్ అట్లాగే మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలన్నమాట. ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. అండ్ ఇవి కొంచెం పీసులుగా కూడా ఉంటాయండి, కట్ చేసినప్పుడు మనకి కొంచెం దారాలు వచ్చినట్టు అనిపిస్తాయి. ఏం పర్వాలేదండి, మనకి ఇట్లానే ఉంటుందన్నమాట ఈ అరటి దువ్వ అనేది. ఇది మనం కట్ చేసాకండి వెంటనే వండేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది కొంచెం నల్లగా అయిపోతుంది. మనం బంగాళదుంప కట్ చేసినప్పుడు ఎట్లా నల్లగా అయిపోతుందో ఇది కూడా అంతేనండి. కొంచెం త్వరగా వండేసుకోవాలన్నమాట, వెంటనే కట్ చేసుకోగానే ఒక 1 అవర్ లోపు. మీరు ఇదే ఫస్ట్ వీడియో చూస్తున్నట్లయితే అండి, ఇంతకుముందు నేను చాలా గార్డెనింగ్ వీడియోస్ పెట్టాను అండ్ చాలా రెసిపీస్ కూడా పెట్టానండి. అండ్ డిఐవైస్ కూడా పెట్టాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అండ్ మీకు వీడియోస్ నచ్చినట్లయితే కొంచెం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ కోసం కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఇంకేదన్నా మాకు సలహాలు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఒకసారి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అండ్ చూస్తున్నారు కదండి, ఇట్లా మొత్తం మనం అరటి దువ్వ అనేది నీట్గా ఈవెన్గా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. మళ్ళీ పెద్ద అయితే కొంచెం లేట్ అవుతుందండి మళ్ళీ ఫ్రై అవటానికి. సో మీరు ఆల్మోస్ట్ చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదండి, ఇవి మొత్తం మేము కట్ చేసాం అనమాట. సేమ్ మనకి అరటికాయ ఫ్లేవరే ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను పట్టుకున్నప్పుడు పీసులుగా ఉంటుంది కదా, అట్లానే ఉంటుందండి దువ్వ అనేది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక బాండీ పెట్టుకొని అందులో మీకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక నెక్స్ట్ వచ్చేసి అల్లం చిన్నులపై పేస్ట్, అంటే మసాలా ఇష్టపడే వాళ్ళు మాత్రం పేస్ట్ వేసుకోండి. లేకపోతే కనుక ఒక చిన్నులపాయలు తీసుకొని దాన్ని బాగా దంచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇట్లా ఆయిల్లో వేసుకోవాలండి. అండ్ ఇది గోల్డెన్ ఫ్రై రావాలన్నమాట.
నెక్స్ట్ వచ్చేసేమో మిరపకాయలు యాడ్ చేసుకున్నామండి. ఇక్కడ మేము కొద్దిగా ఎక్కువగానే యూజ్ చేసామన్నమాట మిరపకాయలు అనేవి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి, కర్రీ లీవ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కొత్తిమీర యూజ్ చేసామండి. కొత్తిమీర మేము స్టార్టింగ్లోనే వేయించుకుంటాం అండ్ లాస్ట్లో కూడా కొంచెం గార్నిష్ కోసం యూజ్ చేస్తాం. అండ్ తరువాత ఏమో ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ ఇవన్నీ మనకి మంచిగా వేగాక కొంచెం 2-3 మినిట్స్ అయ్యాక కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పసుపు యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేగాలండి, గోల్డెన్ ఫ్రై లాగా అవ్వాలి. ఉల్లిపాయలో ఉన్న కొంచెం పచ్చివాసన అనేది పోవాలండి. అది పోయేంత వరకు మనం నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను యాడ్ చేశానండి ఈ దువ్వ ముక్కలు అనేది. చూడండి కొంచెం ఇట్లా జిగురు జిగురుగా పిచ్చులుగానే కనిపిస్తాయి మనకి వేయించుకునేటప్పుడు. సో ప్రాబ్లం ఏం లేదండి, మనకి ఫ్రై అయ్యాక బాగానే ఉంటుందన్నమాట. ఒక 5 మినిట్స్ కంపల్సరీకి ఇట్లా వేయించుకోవాలండి. మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి త్వరగానే వేగిపోతుంది. అండ్ సాల్ట్ సరిపడిన వాళ్ళు మళ్ళీ యాడ్ చేసుకోండి కొంచెం టేస్ట్ తగ్గట్టు. కొద్దిగా నెమ్మదిగా వేయించుకునే వాళ్ళు మాత్రం ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. మూత పెట్టినప్పుడు మనకి ఆ స్టీమ్కి మనకి ముక్కలు అనేవి కొద్దిగా మెత్తబడతాయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ నేను సాల్ట్ మళ్ళీ వేసుకుంటున్నానండి, సరిపోయినట్టు అనిపించలేదు. సో నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఈ ఫ్రై అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఇది ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయిందనమాట. ఇంకా 1 or 2 మినిట్స్ మనకి ఫ్రై అయితే సరిపోతుందండి. అండ్ దీని సర్వింగ్ కోసం నేను ఏ ప్లేట్స్ బౌల్స్ అన్ని ఏమి వాడట్లేదండి. జస్ట్ నేను అరిటాకుతో ఒక బౌల్ చేశాను. ఆ బౌల్లోనే మీకు సర్వింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. అండ్ చూసారు కదా ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ ఈలోపు చూడండి ఇక్కడ నేను ఒక బౌల్ ప్రిపేర్ చేశాను. ఈ బౌల్ ఎలా చేయాలో కూడా మీకు తర్వాత ఒక స్పెషల్ వీడియో చూపిస్తానండి. ఎన్ని టైప్స్లో మనం అరిటాకుతో బౌల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇస్తరాకు కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని సింపుల్ వేలో మీకు ఒక 3-4 టైప్స్లో మీకు 5 టైప్స్లో చూపిస్తాను వెరైటీస్ అనేవి. అండ్ ఆ వీడియో మీరు కంపల్సరీగా చూడండి మిస్ అవ్వకుండా. అండ్ చూస్తున్నారు కదండి నేను సర్వ్ చేసేస్తున్నాను అనమాట ఈ అరిటాకు దువ్వ ఫ్రై అనేది. చూడండి ఎంత స్టిఫ్గా ఉందో కదా. ఇలాంటి బౌల్స్లో మనం రసం కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ పప్పుచారు వేసుకోవచ్చు, పులుసు కూరలు ఏవైనా వాడుకోవచ్చు. మనకి లీకేజ్ అనేది ఉండదండి. ఆ బౌల్లో నుంచి మనకి ఒక్క డ్రాప్ కూడా కిందకి పడదనమాట, అంత స్టిఫ్గా ఉంటాయి బౌల్స్ అనేవి. అండ్ చూసారు కదా ఇది అరిటాకు ప్లేట్ అండి. ఈ ప్లేట్ అనేది నేను కట్ చేశాను. అండ్ ఇలాంటివి మీకు ఎట్లా కట్ చేయాలి అండ్ అరిటాకు కూడా మీకు కొద్ది రోజుల పాటు నిల్వ ఎలా ఉంచుకోవాలి అనేది కూడా, స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, మనం పద్దాక అరిటాకు అనేది దొరికినప్పుడు మనం స్టోరేజ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఆ వీడియోలో మీకు చెప్తానండి. మంచి యూస్ఫుల్ వీడియో అండి. అరిటాకు ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో అది కంపల్సరీగా మీరు వాచ్ చేయాల్సిందే. అండ్ చూస్తున్నారు కదండి నేను ఎంత బాగా డెకరేట్ చేసేసానో. ఈ అరిటాకు దువ్వ కూర అనేది నేను అరిటాకులోనే సర్వ్ చేసేసాను. చూడండి బాగుంది కదా, చాలా స్టిఫ్గా ఉంటుందండి. బౌల్ కూడా మీకు చాలా అందంగా కూడా ఉంటుంది చూడటానికి. అండ్ మనం చాలా హోటల్స్లో కూడా చూస్తుంటాం కదా ఇలాంటివి. అండ్ ఇవి మీకు కంపల్సరీగా మీకు నచ్చితే కనుక ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ పెడుతూనే ఉంటానండి. అండ్ ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.